నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక భారతదేశ రక్షణ ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలోని సౌత్ బ్లాక్ వీధులు నిశ్శబ్దంగా ఉన్న లోపల మాత్రం వాతావరణం సెగలు పుట్టిస్తోంది. గడియారం ముళ్ళు అర్ధరాత్రి దాటిన సమయాన్ని సూచిస్తోంది. దేశమంతా నిద్రపోతున్న వేళ ప్రధానమంత్రి కార్యాలయం మాత్రం అసాధారణ యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తోంది. సాధారణంగా జరిగే సమీక్షా సమావేశాలకు ప్రస్తుత పరిస్థితులకు అస్సలు పోలికే లేదు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఈ కీలక భేటీలో అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఎస్ జైశంకర్, నిర్మలా సీతారామన్ వంటి అగ్రనేతలున్నారు. అయితే అందరి దృష్టి ఒకే ఒక్క వ్యక్తిపై ఉంది. ఆయనే భారత జేమ్స్ బాండ్ గా పిలువబడే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. ఆయన ముందు ఒక ఎరుపు రంగు ఫైల్ ఉంది. డిఫెన్స్ వర్గాల్లో దీనిని రెడ్ ఫైల్ అని పిలుస్తారు. అసలు ఆ రెడ్ ఫైల్లో ఏముంది? భారత్ మరో మహాయుద్ధానికి సిద్ధమవుతోందా? అజిత్ దోవల్ అంటే కేవలం ఒక అధికారి కాదు, ఆయన భారత రక్షణ వ్యవస్థకు వెన్నుముక. గత వారం రోజులుగా ప్రధాని మోదీ ఇతర మంత్రులతో కలిపి కాకుండా అజిత్ దోవల్తో ఏకంగా 3 గంటల పాటు ఏకాంతంగా చర్చలు జరిపారు. అంతర్జాతీయ దౌత్య నీతి ప్రకారం ప్రపంచ నేతలు కూడా ఇన్ని గంటల పాటు రహస్యంగా భేటీ అవ్వరు. ఈ చర్చలు కేవలం చమురు ధరల గురించో లేదా ఆర్థిక వృద్ధి గురించో కాదని స్పష్టమవుతోంది. ఎన్ఐఏ సేకరించిన అత్యంత రహస్య సమాచారాన్ని విశ్లేషించి దోవల్ ఒక రిస్క్ అసెస్మెంట్ నివేదికను సిద్ధం చేశారు. అదే ఈ రెడ్ ఫైల్. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రాకతో అంతర్జాతీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, అమెరికా మధ్య ఒక రహస్య ఒప్పందం కుదిరినట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇరాన్పై దాడులు చేయడానికి అమెరికాకు పాకిస్తాన్ తన ఎయిర్ స్పేస్ సరిహద్దులను అప్పగించబోతోందన్నది ఆ ఒప్పందం సారాంశం. ఒకవేళ పాకిస్తాన్ గడ్డ మీద నుంచి అమెరికా క్షిపణులు ఇరాన్ వైపు దూసుకువెళ్తే ఇరాన్ ఖచ్చితంగా పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటిస్తుంది. సరిగ్గా ఇక్కడే దాయాది దేశం ఒక ప్రమాదకరమైన ట్విస్ట్ ఇచ్చింది. ఇరాన్ దాడులను నెపం చూపిస్తూ భారత్ ను కూడా ఈ యుద్ధంలోకి లాగి అంతర్జాతీయంగా మన దేశ ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తోంది. మరోవైపు సరిహద్దుల్లో పరిస్థితులు యుద్ధానికి ముందే వచ్చే నిశ్శబ్దాన్ని తలపిస్తున్నాయి. భారత త్రివిధ దళాధిపతులు అకస్మాత్తుగా ఆధ్యాత్మిక బాట పట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పూరి జగన్నాథుని సన్నిధిలో, ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ స్వర్ణ దేవాలయంలో, నేవీ చీఫ్ దినేష్ త్రిపాఠి ఉజ్జయిని మహంకాళి చెంత ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ రక్షణలో అత్యున్నత స్థానాల్లో ఉన్న వీరంతా దైవ ప్రార్థనలు చేస్తున్నారంటే భారత్ ఏదో భారీ నేషనల్ సెక్యూరిటీ ఈవెంట్ కు సిద్ధమవుతోందని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత సైన్యం చరిత్రను గమనిస్తే పెద్ద యుద్ధాలకు లేదా ఆపరేషన్లకు వెళ్లే ముందు ఇలాంటి పవిత్ర కార్యక్రమాలు నిర్వహించడం ఒక ఆనవాయితీగా వస్తోంది. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ వంటి సరిహద్దు రాష్ట్రాల్లో భారత్ ఇప్పటికే నోటాం జారీ చేసింది. అంటే ఆ ప్రాంతాల్లోని గగనతలం ఎప్పుడైనా సైనిక అవసరాల కోసం వినియోగించబడవచ్చు లేదా విమాన ప్రయాణాలు నిలిపివేయబడవచ్చు. ఇక పిఓకే సరిహద్దుల్లో సుమారు 1500 మంది ఉగ్రవాదులు భారత్లోకి చొరబడ్డానికి సిద్ధంగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. పాకిస్తాన్, అమెరికా కలిసి భారత్ను 2 ఫ్రంట్ వార్లోకి నెట్టాలని ప్లాన్ చేస్తున్నాయి. అయితే భారత్ ఈసారి కేవలం రక్షణకు మాత్రమే పరిమితం కావడం లేదు. అందుకే ఈ సమావేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పాల్గొన్నారు. యుద్ధం సంభవిస్తే బ్రహ్మోస్ క్షిపణులు, S-400 రక్షణ వ్యవస్థలు, రాఫెల్ యుద్ధ విమానాల ప్రయోగానికి అయ్యే అపారమైన ఖర్చును ప్రభుత్వం అంచనా వేస్తోంది. శత్రువు దాడి చేస్తే ఎలా తిప్పికొట్టాలి అనే స్థాయి నుంచి శత్రువు ఆలోచన చేయకముందే వారిని ఎలా దెబ్బకొట్టాలి అనే వ్యూహంలో భారత్ ఉంది. గతంలో సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా భారత్ తన సత్తా చాటింది. కానీ ఇప్పుడు దోవల్ సిద్ధం చేసిన రెడ్ ఫైల్ అంతకు మించిన కార్యాచరణను సూచిస్తోంది. శత్రువు సిద్ధంగా ఉన్నాడు, కానీ భారత్ వార్ రూమ్ అంతకంటే వేగంగా పావులు కదుపుతోంది. సరిహద్దుల్లో మోహరించిన తుపాకులు ఎటువైపు తిరగబోతున్నాయి? అజిత్ దోవల్ వ్యూహం పాకిస్తాన్ను కోలుకోలేని దెబ్బతీయబోతోందా? ఈ మహా సంగ్రామంలో భారత్ ఎలా పైచేయి సాధించబోతోంది అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల ముందున్న అతిపెద్ద ప్రశ్న. ఇది కేవలం సరిహద్దు గొడవ కాదు, ఇది ఆసియా ఖండంలో భారత్ తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాల్సిన సమయం. మోదీ, దోవల్ ద్వయం ఈ గండం నుంచి దేశాన్ని ఎలా గట్టెక్కిస్తారో చూడాలి. భారత్ ఇప్పుడు కేవలం సిద్ధంగా లేదు, శత్రువుకు చావుదెబ్బ రుచి చూపించడానికి ఎదురు చూస్తోంది. మన సైనికుల ధైర్యం, దోవల్ మేధస్సు కలిస్తే అసాధ్యం సుసాధ్యం అవుతుందని దేశం నమ్ముతోంది. భవిష్యత్తులో ఏం జరగబోతోందో తెలుసుకోవాలంటే మరిన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.